అంటే దానిలో సన్ రైజ్ కట్టాలి, లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి, లేదా లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి, లేదా ట్రాన్స్పోర్ట్ అంటే రీచ్లో నుంచి స్టాక్ యార్డ్ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలి, ర్యాంప్ మెయింటెనెన్స్ డబ్బులు కట్టాలి, అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కట్టాలి, డిఎంఎఫ్ ఫీజు కట్టాలా, మెరిట్ ఫీజు కట్టాలా, జిఎస్టీ అని రకరకాల పేర్లతో మీరు ఈ డబ్బులను వసూలు చేసి ఈ డబ్బులను ఉచితమని ఎలా చెప్పగలుగుతారని అడుగుతున్నాం. ఉచితం అంటే ఏంటండి? నాకు ఇసుక అవసరం ఉంది, నాకు అందుబాటులో ఒక రీచ్ ఉంది, నేను నా ట్రాక్టర్ తీసుకొని ఆ రీచ్కి వెళ్ళి జేసీబీలతో లోడ్ తీసుకొని నా ఇంటికి తీసుకెళ్లి నేను అవసరాలకు నేను వాడుకుంటే అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఎలాంటి ఛార్జెస్ పడనట్టుగా నేను భావిస్తాను. ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉచితమైన పేరుతో ఈ రోజున మళ్లీ తిరిగి ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతున్నాను. ఇదే రేట్లతో వైఎస్ఆర్